Look to the bronze serpent and live. Everyone who looks shall be healed. ఎలా మారిపోయారు? ఫ్యాషన్ గుర్తుగా మార్చేశారు. దేన్ని? సిలువను ఎలా మార్చారు? ఫ్యాషన్ గా మార్చేశారు. జీన్స్ ప్యాంట్ చెప్పుకొని ఫ్యాషన్ అంటున్నారు. సిలువ ఆకారంలో చెప్పుకొని ఫ్యాషన్ అని తిరుగుతున్నారు ఫారెన్స్ లో, అలాగే ఇండియాలో కూడా సిలువ బొమ్మ వచ్చేస్తుంది. దీంతో మొట్టమొదటి ముందు వరుసలో ఉన్నది ఆడవాళ్ళు. అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ? మన పాశ్చాత్య దేశాలు, మన ఇండియాలో కూడా ఆ వాతావరణము వచ్చేస్తుంది. ఆ విధంగా చింపుకొని ఫ్యాషన్ అంటున్నారు కదా. అలా మెడలో పెద్ద పెద్ద సిలువ దండలు వేసుకోవటము, అలాగే చెవుల్లో చూసారు ఎప్పుడన్నా ఎవరికైనా సిలువ? అంటే ఆడవాళ్ళకి. మగవాళ్ళు కూడా వేస్తున్నారు ఇది చెవుల్లో. అంతకుముందు ఆడవాళ్ళు, మరి ఇప్పుడు మగవాళ్ళు కూడా చెవులకు వేసుకొని సిలువ ఆకారాలు తిరుగుతున్నారు. వాళ్ళు మెడలో సిలువ, చెవుల్లో సిలువ, నుదుటి మీద సిలువ బొట్లు పెడుతున్నారు. మళ్ళా నుదుటి మీద మళ్ళీ ఏం పెడుతున్నారు? సిలువ బొట్లు, పచ్చ బొట్లు సిలువ మరి వేయించుకుంటున్నారు. ఒక్కొక్కడు క్రాఫ్ సిలువతో వేయించాడు ఒకడైతే. ఇలా చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ సిలువ ఆకారం అన్నమాట. ఇంకా సిలువ తల ఇట్లా పెట్టగానే ఏం కనబడింది? సిలువ. అంటే మిగిలిన జుట్టు అంతా తీసేస్తారు, ఆ సిలువ ఆకారంలో మాత్రము జుట్టు తల మీద అలా ఉంటుంది. దానికి చివరిలో ఒక పిల్లలు పెట్టేసింది, ఒక ఆమె ఇట్లా చేసేసి. వింటుంటేనే కళ్ళతో చూసుకున్నట్టు మీకు. ఒక ఆడ మనిషి అయితే మొత్తం సిలువగా పెట్టేసి వెనక వైపు ఏం చేసింది? జడేసేసింది. అంటే ఇలా పిచ్చి పిచ్చిగా ఇలా మారిపోయారు అందరూ. ఇలా మారిపోయారు. అంటే ఇదంతా చూస్తుంటే ఒక కామెడీ షో లా కనబడుతుంది. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశము చాలా గొప్పది. ఇప్పుడు మ్యాటర్ రాయటానికి కుదరదు కదా. ఆ పదార్థాలలో, అంతరిక్షంలో ఏదన్నా మ్యాటర్ రాస్తే కుదరదు. ఇప్పుడు ఇండియా అనగానే 3 సింహాల గుర్తు చూడగానే ఇది ఇండియన్ పోలీస్ అని అర్థమైపోయింది అవతలకి. అలా గుర్తులు ఉంటాయి కదా, చిహ్నాలు ఉంటాయి కదా. అలాగనే దేవుడు జగదుత్పత్తికి ముందుగానే శిలువలో సమస్తము అమర్చి పెట్టేశాడు, సంపూర్ణం చేసేసాడని ఆ పాఠంలో మీరు విన్నారు కదా. ఆ రోజు లూథరన్ చర్చిలో చెప్పబడిన పాఠంలో మీరు విన్నారు ఆ మీటింగ్. అంటే మొత్తంలో ఆయన ఇమిడి చేశాడు. అయితే ఎందుకు ఇమిడ్చాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశము అనేది మర్చిపోయారు. ఆలోచనలోకి తేకుండా దృశ్య రూపంలోనే దేవుణ్ణి చూస్తూ అలా ఉండిపోయారు. అలాంటి వారికి యేసు ఏం చెప్తున్నారంటే చూడండి, చూసారా? ఎక్కడ చూసారా? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనం. అరణ్యములో 3:14-15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా. చూసారా? పోయిన ఆదివారం కూడా ఇదే టైంకి పోయినట్టుంది కదా కరెంట్. కావాలని చేస్తున్నారేమో. ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు 14-15 కలిసి ఉంటాయి. చూస్తున్నారా? బైబిల్లో కూడా అంతే. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెనని నేను.
దేవుని అంటే దేంతో పోల్చారు సిలువను? సిలువను దేంతో పోల్చారు? సర్పం. సర్పం అంటే అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెను అని అన్నాడు. మరి మోషే దగ్గరికి వెళ్దాం పదండి. మోషే దగ్గరికి వెళ్ళారా? ఎక్కడున్నారు మోషే గారు ఈ సందర్భంలో? సంఖ్యాకాండం 17వ అధ్యాయం. ఈ సందర్భంలో మోషే గారు మనకు అక్కడ కనబడుతున్నారు. క్రీస్తు చెప్పిన 17వ అధ్యాయం 1వ వచనం నుండి విషయాన్ని మనం చూద్దాం. యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాడు, నీవు ఇజ్రాయేలుతో లైన్ లో ఉంది. ఇరవై 21:7 21:1 సంఖ్యాకాండము 21వ అధ్యాయం. ఇజ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలులతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా. సరే, 4 నుండి రాసుకోండి, 1 కాదు 4 నుండి. వారు ఎబ్రాము దేశము చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లేదు. రాజీకు అదే అలవాటు అయిపోయింది, ప్రతి వారం అంతే. సరే చూడండి, అంటే వాళ్ళకి ఏమొచ్చిందంట? మార్గాయాసం. అంటే వాస్తవానికి మనందరికి వచ్చింది కదా, మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మనకు ఆయాసం వచ్చింది కదా. అలా మార్గ ఆయాసం వచ్చింది వాళ్ళకు. నిజమే, వాళ్ళు నడిచి వెళ్ళాలి, మనలా కళ్ళు లేవు కదా, నడిచి బరువుని మోసుకుంటూ మళ్ళా. అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏదో రిక్షాను ఆటోను మాట్లాడుకోవడానికి లేవు వాళ్ళకి. వాళ్ళు ఎత్తుకొని అన్ని బరువులు ఎత్తుకొని నడవాలి. మరి వాళ్ళకి ఏమొచ్చిందంట? మార్గ ఆయాసం వచ్చిందంట. వాళ్ళకి మార్గాయాసం వచ్చింది. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. చూసారా? అంటే సైనికులు అంటే అంత గొప్ప ఆహారమును వాళ్ళు అసహ్యము అనేసారు. అంటే వాళ్ళకి అంత ఆరోగ్యాన్ని, అంత బలాన్ని ప్రసాదించిన మన్నాను వాళ్ళు ఏమన్నారు? మాకు అసహ్యమైంది అనేసారు. అలా దేవుడి కోపం పుట్టించేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? అందుకు యెహోవా ప్రజలలోనికి పాపకరములైన సర్పములను పంపెను. అది ప్రజలను కలువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితివి అని పశ్చాత్తాపడ్డారు.
యెహోవా మా మధ్యను నీ సర్పములను తొలగించినట్లు ఆయన్ను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చూసారా? అంటే ఏం సర్పం చేశాడు? ఇత్తడి సర్పం. మోషే గురించి క్రీస్తు మాట్లాడారు కదా ఇందాక. అరణ్యములో మోషే పామును ఎత్తి ఎలాగో ఎత్తేనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడును. అంటే మోషే ఎత్తిన ఇత్తడి సర్పం వైపు తేలి నిదానించి చూచి ఎలా బ్రతికారో అలాగే నేను ఎత్తబడినప్పుడు నన్ను చూచిన ప్రతి వాడును బ్రతికింపబడును అని క్రీస్తు దీంతో పోల్చి చెప్పాడు. ఇప్పుడు యేసు క్రీస్తును సిలువేశారు కదా. సిలువేసిన తర్వాత గొప్ప సాక్ష్యం వచ్చింది. సిలువ సాక్ష్యము. ఆ సిలువ మరణం అంటే బైబిల్లో పునాది, క్రీస్తు జీవితానికి పునాది. మోషే ఏలియాలు కదిలి వచ్చేసారు. యేసుక్రీస్తు ఇంకా సిలువ వేయబడక మునుపు నీవు యెరూషలేములో ఎప్పుడు సిలువ వేయబడుతున్నావు అని అడగటానికి వచ్చి మాట్లాడుతున్నారని కూడా మనం విన్నాం కదా. నిర్గమమును గూర్చి, యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి అని మాట్లాడారు. అంటే ఇప్పుడు సిలువ కోసం అందరూ చూస్తున్నారు అన్నమాట. తండ్రి అయిన దేవుడికి ఆసక్తి. ఒక ఆసక్తికరమైన సన్నివేశము కోసము ఆ సినిమాలో ఎలా చూస్తూ ఉంటారో తెర ముంగల నుంచొని, అలా తండ్రి అయిన దేవునికి బహు సంతోషం. అందరికంటే ఎక్కువ ఆసక్తి అన్నమాట. ఆయన దేవదూతలందరూ పూర్వం ఉన్న వాళ్ళందరూ, దావీదు లాంటి వాళ్ళందరూ నీతి మంతులు, మీరు చూచుచున్న ఈ సంగతుల్ని చూడవాలని ఎంతో కోరారు కానీ చూడలేకపోయేది అని క్రీస్తు చెప్పారు. అలా అందరూ క్రీస్తు సిలువ కోసం ఎదురు చూసిన వాళ్ళే. ఆ టైంలో మరి మోషే ఇత్తడి సర్పమును ఎత్తైనప్పుడే మోషేకి తెలుసు ఏమని, ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు అని అంటే క్రీస్తు సిలువ వేయబడుతున్నాడు అని తెలుసు. అంటే పామును చూచి అంటే ఎత్తబడిన ఆ ఇత్తడి సర్పంగా పామును చూచి వేళ్లల్లో విషం ఎరుగులో చేసింది. అంటే ఆ రాతి అంటే ఆ ఇత్తడి బొమ్మలో ఏమన్నా ఉందా? దేవుడి మాటలో ఉందా? దేవుని మాటలో ఉంది. మరి ఇత్తడితో చేయమన్నాడు. మరి ఇత్తడితో ఎందుకు చేయమన్నాడు అంటే తర్వాత కాలంలో ప్రజల అవిధేయతను బయట పెట్టడానికి దేవుడికి ముందనే తెలుసు కాబట్టి అది ఇనుముతో చేస్తే, ఏదో ఒక రేకుతో చేసినా, ఇనుముతో చేసినా అది తుప్పు పట్టిపోయింది, పాడైపోయింది, శిథిలం అయిపోయింది. అది ఇత్తడైతే 100 ఏళ్ళు ఉంటుంది సుమారుగా. చెప్తాను తర్వాత కూడా. 100 ఏళ్ళు ఉంటుంది అన్నమాట. ఆ 100 ఏళ్ల తర్వాత వీళ్ళకు బుద్ధి చెప్పటానికి వీళ్ళ అవివేకం అంటూ ఒకటి జరిగింది కాబట్టి దేవుడు మల్టీపర్పస్ గా ఆలోచించి ఆనాడు తన మాటతో మహిమ పెట్టి అందులో ఆ ఇత్తడి సర్పం వైపు చూచిన ప్రతి వాడు బ్రతుకుతాడు అని పన్నప్పుడు జనాలు నిదానించి తేరి చూచి బ్రతికింపబడ్డారంట. విషం విరుగుడు వచ్చేసింది. ఇందులో ఇత్తడి అనగానే అన్ని లోహం లాంటిది కాదు ఇత్తడి. అసలు ఇత్తడి అనేది లేదు వాస్తవానికి. తెలుసా మీకు? ఇత్తడి అనేది అసలు లేదు. దేవుని సృష్టిలో ఇత్తడి అనేది లేదు. రాగి 70%, సుమారు 65% రాగి, 35%
జిప్సం, జింకు ఈ రెండింటిని కలిపితే రాగి అవుతుంది, అది ఇత్తడి అవుతుంది. రాగి, జింక్ ఈ రెండింటిని కలిపితే తయారయ్యేదే ఇత్తడి. దేవుని సృష్టి కాదు ఇది. దేవుని సృష్టిలో రెండు పదార్థాలని కలిపితే ఇత్తడిగా మారి, ఇది బాగా ఇనుములో బాగా కరిగినప్పుడు, ఇనుములో అంటే అగ్నిలో కాలినప్పుడు బంగారం కంటే ఎక్కువగా మెరిసింది అన్నమాట. బంగారం కంటే బాగా మెరిసింది. ఆ రోజుల్లో మనలాగా లైటింగ్స్ లేవు కదా. ఇప్పుడు పొద్దున్న చూసుకున్నాంలే అనేది కాదు కదా. ఇది యుద్ధ ప్రాతిపదికన అర్జెంటుగా ఎమర్జెన్సీ చికిత్స జరగాలి అక్కడ. లక్షల మంది జనం వాళ్ళు, మనలాగా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు వందలు కాదు, లక్షల మంది జనము. మరి ఇద్దరి మగను జరగాలి అదంతా కూడా. అవునా? ఒక్కొక్కళ్ళు వచ్చి దాని వైపు చూడాలి. అనేక పాములు, అనేక మంది చనిపోయారు, ఇంకా బతికున్న వాళ్ళు కూడా అనేకులు. మరి రాత్రి పూట అది మెరుస్తూ కనపడాలి. మళ్ళీ దేవుని ఉద్దేశంలో ఏంటంటే ఇత్తడికి ఒక ప్రాధాన్యత ఉంది ఇత్తడి అనే విషయం మీద. ఆనాడు మోషేకి చెప్పిన మందిర నమూనాలో గంగాళం అనేది ఇత్తడితో చేయటము, అలాగే బలిపీఠం అనేది ఇత్తడితో చేయటము అనేది దేవుడు ప్రస్తావించాడు. ఇత్తడి అనేది ఈ రెండింటి కలయిక వలన దాంట్లో ఒక రకమైన మూత ఒకటి తయారైందంట. ఏదైనా క్రీము దాని మీదకి వస్తే అది దాన్ని ఒక రకమైన మూత పూసేసుకుంటుందంట. అది ఇత్తడి అని సహజంగా వాటిని చప్పేసిద్దంట. నీళ్లు కూడా ఫిల్టర్ అవుతాయంట, నీళ్లు ఇత్తడిలో. అలాగే ఇత్తడిలో కరెంట్ కూడా ప్రవహించే మార్గాలు ఉంటాయంట దాంట్లో. దేవుడు కూడా ఏం చెప్పాడు చూడండి. ఆనాడు మోషే విషయంలో, ఈ మందిరం విషయంలో ఏం చెప్పాడు అనేది మనం ఒకసారి చూద్దాము. నిర్గమకాండం 30వ అధ్యాయం. నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొరుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారములకు బలిపీఠములకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులు కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము అర్పించుటకు బలిపీఠము యొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతిని వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండును. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ క్రిమి రహితమైనదని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఏది? ఇత్తడి క్రిముల్ని చంపేసింది అది సహజంగానే. అలా ఇప్పుడు ఇళ్లలోనికి వచ్చింది ఏంటి? విషం. విషం అంటే అది ఒక రకమైన క్రిమి అన్నమాట, విషం అనేది. ఇప్పుడు ఆ విషము పొందిన విషం కలిగిన వాళ్ళందరూ ఆ ఇత్తడి సర్పం వైపు చూడాలి. ఇదొక సూచన దాంట్లో చూపించింది. మరొక సూచన ఏంటంటే అసలు మొట్టమొదటిగా మనుషులను పాపంలోనికి దించింది ఏంటది? పాపము హవ్వలోనికి సర్పములో నుంచి వచ్చింది. అందుకే ఆది సర్పము అను ఘట సర్పము అని దానికి పేరు. ఘటం అంటే మట్టి. ఆది సర్పము, ఘట సర్పము
అని ప్రస్తావించాడు అనమాట. సాతానుకు అసలు మొట్టమొదటిగా రంగ ప్రవేశము సాతాను ఆ పాములోనే, యుక్తి గల ఆ పాములోనే కదా ప్రవేశించాడు. అందుకే సర్పములారా, సర్ప సంతానం అనే మాటలు కూడా మాట్లాడటం జరిగింది. అంటే మనిషిలో పాపము రావటానికి, పాపాన్ని మోసుకుని వచ్చి మనిషిలో దింపింది ఎవరు? పాపం. నీవు దీన్ని చేసినందున అని శపించాడు కదా పామును కూడా దేవుడు. హవ్వమ్మతో మాట్లాడిన తర్వాత సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిని అని అంది కదా. అంటే ఇప్పుడు సర్పము ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. ఎక్కడ? మోషే సర్పము బొమ్మ పెట్టారు కదా, అక్కడ సర్పం ఎవరు? యేసుక్రీస్తు. మాధవి గారికి అర్థమైపోయింది, మీకు ఇంకా బలిపి అమ్మలేకపోతే మందికి ఆశ్చర్యంగా చూస్తున్నాను. అంటే అర్థమేంటి చూడండి, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. అంటే గబాలను బయట ఎవరికైనా సర్పం క్రీస్తు అనే బాకండి. అంటే ఈ పాఠంలో ఈ పాఠంలోని లైన్ లో మాత్రమే ఈ మాట మీరు ఉపయోగించుకొని పక్కన పెట్టేసేయాలి. బయట వాళ్ళు పసిపిల్లలకు వడ్ల గింజ వేసేసినట్టు గొంతులో అలా గబాలన ఎవరి దగ్గర బిల్డప్ కోసం, మీరు ఘనత కోసం, గొప్పతనం కోసం ఏదో గొప్పగా ఒక పెద్ద మాట, ఏదో బలమైన మాట నేను ఇచ్చేస్తున్నానని వాళ్ళ ముందర గర్వపడడానికి మాట్లాడేశారో వాళ్ళ లోపల విషయం వేసినట్టే అవుతారు మీరు. ఎందుకంటే ఈ లైన్ లో వస్తున్నాం మనం, ప్రధానమైన భాగంలోనికి వచ్చాం కాబట్టి మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. ఇక్కడ 5వ అధ్యాయం 21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనలో, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఇది ప్రధానంగా పెట్టుకోండి మాట. ఆనాడు ఆ సర్పము కాటు పొందిన వాళ్ళు ఆ ఇత్తడి సర్పం వైపు చూచి తేరి చూచి బ్రతికారు కదా. అలాగే నన్ను చూసిన వాళ్ళందరూ, నేను పైకెత్తబడినప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ బతుకుతారని క్రీస్తు చెప్పారు కదా. అలాగే ఇక్కడ మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే ఇంకో మాట దీంట్లో మీరు కలుపుకోవచ్చు. ఈ మాటను ఇంకో మాటతో ఏంటది? టానిక్ సీసా, ఇంకో టానిక్ డైరెక్ట్ తాగేది కదా మనము, నీళ్లు కలుపుకొని తాగుతాం కదా. అలాగే దీంట్లో ఇంకో వచనం కలపండి. ఇంకొక లేకపోతే ఈ మాట కూడా కలుస్తుంది. పాప శరీరాకారంతో పంపాడంట, ఇది కలుస్తుంది మాట. ఇంకో మాట చెప్పండి. కరెక్ట్ గా జత పరివారుగా వీళ్ళిద్దరు చెరవ వాచనం చెప్పేశారు. ఇద్దరు మిత్రులు అనమాట. మీరట్టయితే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే పాపాన్ని మోసుకుపోయేది ఎవరు? క్రీస్తు. పాపాన్ని చేర్చింది ఎవరు? పాపమును చేర్చింది పాము అయితే ఇప్పుడు కాటేసింది పాపే, వీళ్ళు చూసింది కూడా పామునే. ఆ విషయం పోవటానికి వాళ్ళు చూసింది కూడా పాము బొమ్మని. ఇప్పుడు వీళ్ళని కాటేసింది ఎవరు? మొదటి మనిషి ఆదాము. ఆదాము వలననే అందరూ మృతి పొందుచున్నారు. మనుషుని వల్లనే మరణం వచ్చింది కనుక మనుషుని వలనే మృతుల పునరుద్ధానమును కలిగాను అని అన్నాడు కదా కొరింథీ పత్రికలోనే. అంటే మనుషుని ద్వారానే మరణం వచ్చింది, మనుషుని ద్వారానే జీవము రావాలి అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వీళ్ళ పాపమంతా పీల్చేసుకోవాలి. దీన్నే యెషయా గ్రంథంలో ఏమన్నారు? ఆయన మరణమును మింగివేశాను. మరెన్నడూ లేకుండా, మరణం మరెన్నడూ లేకుండా మృంగివేశాను అనుందా యెషయా గ్రంథంలో? విన్నారు కదా గడపాఠంలో. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అంటే విషయాన్ని మింగేసిన వాడు.
విషాన్ని మింగాడు, విషాన్ని పీల్చుకున్నాడు. కాబట్టి దేనితో పోల్చాడు? పామనంగానే అసలు పామే సాతాను అనబాకండి, పాము మంచిదే. అయితే దానికి ఎక్కువగా యుక్తి పెట్టేశాడు కాబట్టి అన్ని తెలిసిన వాళ్ళు మాకు తెలుసు నేను చెప్తాము అని అంటుంటారు కదా, అలా జంతువులన్నిటిని టెస్ట్ చేసింది. నా ఆలోచనకు ఒక రూపం తీసుకొని రాగలిగిన, నా ఉద్దేశం నెరవేర్చగలిగింది ఎవరు అని అన్ని జంతువులను పరీక్షించింది దురాత్మ. అప్పుడు పాము యుక్తి గలదిగా కనబడింది, అందులో దూరాడు అన్నమాట. క్రీస్తు కూడా మరో సందర్భంలో మాట్లాడుతూ, తోడేళ్లం లాంటి మనుషుల దగ్గరికి మిమ్మల్ని గొర్రెలను పంపించినట్టు పంపిస్తున్నాను, మీరు పాముల వలె వివేకులై ఉండు అన్నాడంటే పాములో మంచి క్వాలిటీ కూడా ఉందా? కేవలం చెడ్డదే కాదు, మంచి క్వాలిటీ కూడా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎలా చేశాడంట? పాపముగా అని అన్నాడా? పాపముగా చేసింది అంటే తండ్రి అయిన దేవుడు మనము పాపం ఎరుగని ఆయనను మనల్ని నీతిమంతులుగా మార్చడానికి మనుషుల్లో ఉన్న పాపమును తీర్చేసి పాపముగా మార్చాడంట. ఇందాక రాజని గారు చెప్పినట్లు పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరంలోని పాపములకు శిక్ష విధించాడు అని వ్రాయబడింది. అంటే పాము కాటేసినప్పుడు నోట్లోంచి తీసి ఊసేసినట్లుగా చెప్పుకుంటూ ఉంటారు చూడండి మనుషులు, ఆ టైప్ అనుకోండి. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ విధంగా మరొక చోట కూడా ఈ విషయాన్ని చూడొచ్చు మనం. గల్తీ పత్రిక 2వ అధ్యాయం. మూడో అధ్యాయం. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూసారా? అంటే యేసుక్రీస్తు మన కోసము శాపమై అన్నాడా? శాపమై. రెండో ఉండేది చూడండి, పాయింట్ కింద ఫుట్ నోట్ లో చూడండి, శాపగ్రస్తుడై అనే మాటగా చెప్తున్నాడు కింద. అంటే శాపగ్రస్తుడై అని అన్నాడు చూడండి కింద. అంటే మన కోసం క్రీస్తు ఎలా మారిపోయాడంట? శాపగ్రస్తుడుగా. చూడండి ఏమైంది దేవుని పిల్లలు. ఆ విధంగా ఏమైంది దేవుని పిల్లరా? అలాగా యేసుక్రీస్తు జీవితంలో జరిగింది. అంటే అర్థమైందా మీకు? పాయింట్ అర్థమవుతూ వస్తుందా? వరుసగా ఇంకా అర్థం అవ్వాలి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుందా? అంటే మోషే ఆ పాము తయారు చేసి ఇత్తడితో స్తంభం మీద పెట్టు, దాన్ని చూసిన ప్రతివాడు బతుకుతాడని తండ్రి అయిన దేవుడు ఎందుకు చెప్పాడంటే అందరి పాపాలని చేసే ఒక మనిషి ఉన్నాడు, ఆయన క్రీస్తు. క్రీస్తుకు సాదృశ్యము అది అని చెప్పాడు. ఇత్తడి ఎందుకు పెట్టాడంటే అది మెరుస్తూ ఉండింది, బంగారం కంటే గొప్పగా మెరిసిద్దంట ఇత్తడి. ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చిన దేవదూత కూడా అతని శరీరం ఎలా ఉంది? మెరిసే ఇత్తడిని పోలి ఉన్నది అని అన్నాడు. మెరిసిపోతుందంట ఇత్తడి, బంగారం కంటే ఎక్కువ మెరిసిద్దంట. ఇది బాగా కాలిస్తే, నా అగ్నిలో బాగా కాల్చితే. మరి యెహెజ్కేలు గారి దగ్గరికి వచ్చిన వ్యక్తి కూడా ఇత్తడి శరీరాలు కలిగిన వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఆ ఇత్తడిని వాళ్ళకు కంటికి వెలుగులా కనపడడానికి
నెక్స్ట్ క్రిమిరహితము అని చెప్పడానికి ఒక సూచన, అలాగే ఆ ఇత్తడి చాలా నాళ్ళు ఉండడానికి అనేది కూడా ఒక కారణం. నెక్స్ట్ 700 ఇత్తడి సర్పం తయారు చేసిన తర్వాత సుమారు 720 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో చూడండి బైబిల్లో చూడండి. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. ఉన్నత స్థలములను కొట్టివేసి హిజ్కియా అనే అతను మంచివాడు, దావీదులా కరెక్ట్ గా నడిచాడు అంట. హిజ్కియా 18:4 ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నముగా చేశాడు. అంటే పగలగొట్టేశాడు అంట. ఆనాడు ఇత్తడి సర్పము దేవుడు తయారు చేసిన ఉద్దేశం మంచిది, కానీ హిజ్కియా కాలం దాకా వచ్చేటప్పటికి ఆ మోషే తయారు చేసిన ఆ ఇత్తడి సర్పమును గౌరవించలేకపోయాడు ఎవరు? హిజ్కియా. కానీ ఎలాంటి సాక్ష్యం పొందాడు తెలుసైనా? అంటే ఆ ఇజ్రాయేలీలో ఇంతటి నీతిమంతుడు లేడు, దావీదుకు సరిపోయిన క్రియలు చేసిన వాడు ఇతడు, ఇంతటి వాడు ఇతని తర్వాత రాజుల్లో కూడా లేడు అని అంతటి బిరుదు పొందాడు ఈ హిజ్కియా. అంతటి బిరుదు పొందిన ఈ హిజ్కియా మరి చిన్న భిన్నముగా మగలగొట్టేశాడు. పైన 3వ వచనంలో ఉంటుంది, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. 4వ వచనంలో చిన్న భిన్నముగా చేశాను. తర్వాత వాక్యం వైపు చూడాలి, గర్వించకూడదు, నాకు తెలుసులే అన్నట్లుగా. ఎందుకంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఎటో చూస్తుంటే అది పాఠం చెప్తూ ఉంటుంది మనకు. ఎటో ఇట చూసి నేను ఆలోచిస్తున్నాను, వింటున్నాను మీరు అనుకుంటారు, కానీ పూర్ణం కాదు. చదవండి, చూడండి వాక్యం వైపు, గర్వించుకోండి. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండేది. ఇప్పుడు అర్థమైందా? పాఠం పేరు నెహుష్టాను. యేసుదాస్ ముందర చూసేసాడా? తెలుసా నీకు? నెహుష్టాను అని ఏంటి అని చూశాడంట, తెలిసింది. అంటే బైబిల్ చదువుతూ ఉంటాడు కదా. చూడండి, నెహుష్టాను అని వెతికాడు, వెతికి పేరు చూడంగానే వెతికాడు అంతనా. నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ఏం చేశారంట? ధూపాలు వేస్తూ అర్పణలు అర్పిస్తూ ఒక దేవతగా మార్చేశారంట దాన్ని. మన పాఠం పేరేంటి? నెహుష్టాను వలె సిలువను మార్చగలవా? నెహుష్టాను వలె సిలువను మార్చగలవా అనేది అన్నమాట. అంటే నెహుష్టాను వలె మార్చేశారు వాళ్ళు. దీన్ని దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇలా మార్చేశారు. ఈ కాలానికి సుమారుగా 720 నుంచి 26 సంవత్సరాల వరకు, అంటే 720 సంవత్సరాలు. ఈ కాలంలో ఏమి జరుగుతుందో దేవుడికి తెలిసి అది మధ్యలో పాడైపోతే వీళ్ళ అవివేకం బయటికి దేవుడు చూపించడానికి ఎలా కుదురుతుంది? అందుకు దేవుడు ఏం చేశాడు? మోషే చేత అనేక రకాలుగా ఆలోచించాడు. మోషే దేవుడు చెప్పేటప్పుడే దేవుడు అర్థమైంది. ఇప్పుడు ఇత్తడి సర్పము తయారు చేయించాడు. ఆ సర్పం అనే విషయంలో దేవుని ప్రధాన ఉద్దేశము మరి యేసుక్రీస్తును కూర్చిన ఆలోచన, నెక్స్ట్ వీళ్ళ అవిధేయతను పడగొట్టడానికి కూడా ఆలోచన. అర్థమైందా? వీళ్ళ అవిధేయత వీళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి.
నెక్స్ట్ ఈ రోజుల్లో సేమ్ సిలువను ఆనాడు మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఉద్దేశాన్ని ఒక ప్రతిమగా ఎలా మార్చేశారో ఈనాడు కూడా ఎలా మార్చేశాడు. రోమాపత్రిక 1లో చెప్పాడు కదా, రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఈనాడు ఎలా మార్చేశారో చెప్పేశారు. 1వ అధ్యాయంలో ఇరవై 23 వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. 25వ వచనం లేకపోతే 24 నుండి కంటిన్యూ అవ్వండి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించింది. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని అంటున్నాడు. అలాగే 21వ వచనం కూడా వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతా స్తుతులను చెల్లించలేదు, కానీ తమ వాదనముల యందు వ్యర్థులై. అంటే ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళు వాదిస్తారే తప్ప, అంతమంది చేసేది తప్ప అని ముఖము ఇట్లా పెద్దదిగా చేసి చాటలాగా చేసి మన మాటల్ని చాటలో బయటకు విసిరేసినట్టు విసిరేస్తారు. అవునా? వారు దేవుని ఎరిగి ఉండి కూడా దేవునిని దేవునిగా మహిమపరచలేదంట వాళ్ళు. ప్రతిమా స్వరూపములుగా మార్చేశారంట వాళ్ళు. దేవుని సృష్టిని అంటే సత్యమును అసత్యమునకు మార్చారంట. సత్యాన్ని ఎలా మార్చారంట? అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించారంట, సేవించారంట. శిలువ పూజలు చేస్తూ ఉంటారు. శిలువ పూజలు మరి అలా చేయొచ్చా? రోమన్ చక్రవర్తి కాలంలో ఆ ప్రభుత్వం తయారు చేయించినది, అది చంపటానికి తయారు చేయించినది శిలువ. అవునా? మరి చంపిన ఆయుధం అది. మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి, జీవాధిపతిని చంపితిరి అని అన్ని పేతురు గారు తన ప్రసంగంలో మాట్లాడారు. అంటే శిలువ తయారు చేసింది ఎవరంట? దుష్టులు. కానీ ప్రధాన ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశము వాళ్ళు ఎలా చంపితే అలా చనిపోవాలి, క్రీస్తు ఎదురు తిరగక, అది ఉద్దేశం. వాళ్ళు సిలువ వేసే, అంటే ఈనాడు ఉరి శిక్ష ఎలా ప్రభుత్వాల్లో ఉన్నదో ఆనాడు ఆ ప్రభుత్వంలో చంపటానికి సిలువ శిక్ష వేసేవాళ్ళు. దీనికి కరెక్ట్ గా సరిపోయేటట్లుగా దేవుడు రాయించి పెట్టాడు కదా. 2 దొంగలు కూడా పక్కన వాళ్ళకి ఉరితాళ్ళు ఏమైనా వేశారా? వాళ్ళకు కూడా ఏమి వేశారు? సిలువే. మరి సిలువను పూజిస్తే మరి బందిపోటు దొంగలు కూడా అదే సిలువ, క్రీస్తు కూడా అదే సిలువ. మరి సమానమా క్రీస్తు? ఆ బందిపోటు దొంగలతో సమానమా క్రీస్తు? కాదు కదా. అంటే దేవుని ప్రధాన ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ. దేవుని ప్రధాన ఉద్దేశం ఏంటి? మరి పౌలు గారు చెప్పేశారు చూడండి, ఈ సిలువ అనగానే ఉంది. సిలువ ఇప్పుడు ఆ పదార్థాల్లో ఉంది, నక్షత్ర మండలంలో పెట్టేసినన్నిటిని బట్టి వచ్చింది. అలాగే ప్రతి శరీరంలో ప్రతి కణాన్ని కలిపి గట్టిగా ఉంచేది, పటిష్టంగా ఉంచేది, ఊడిపోకుండా ఉంచేది సిలువే. అయితే దేవుని ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం,
గలతీ పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. 2:28. నేను క్రీస్తుతో కూడా 2:28. 20 వచనము 2:20. నేను క్రీస్తుతో కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈ వాక్య భాగాన్ని బాగా గమనించండి. మళ్ళీ చదువుతున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు కదా. ఒక చెట్టు నరికి చెక్కను తయారు చేసి దానికి సిలువగా మార్చి వేసి ఆయన్ని ఒక 3 మేకలు తీసుకుని వచ్చి పౌలు గారికి 2 చేతులకు 2 కాళ్ళకు కలిపి 1 మేకలు ఇచ్చారా? ఆయన చచ్చిపోయిన శవముగా మారిన తర్వాత మాట్లాడుతున్నాడా? కాదు కదా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే క్రీస్తుకు సిలువ వేసినప్పుడు మంచివాడు గాడితో అంటే క్రీస్తుకు విరోధంగా ఉన్నాడు. మరి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే దానికి అర్థం ఆత్మీయ అర్థం వస్తుందే కానీ శరీర అర్థం వస్తుందా? రాదు. గుర్తుపెట్టుకోండి. అంటే సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. అంటే సిలువ మెడలో వేసుకొని నేను క్రైస్తవుని అని మనం తిరిగితే అది సిలువ మోసినట్ట కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాదు. 5వ అధ్యాయంలో చూడండి 23వ వచనం. ఇదే గలతీ పత్రిక 5:23. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఒక సిలువ బొమ్మ తయారు చేసి లోపలికి మింగాలి కదా, అంతేనా? సిలువతో మైసూర్ పాకు సిలువ ఆకారంలో చేసుకొని సిలువ ఆకారంలో ఒక ఆహారం తయారు చేసుకొని లేదా చపాతీ సిలువ ఆకారంలో చేసుకొని మింగావా? ఈ మాటకి అర్థము కాదు. సిలువ అంటే వాడుకుంటే నశించిపోయే పదార్థం కాదు, ఉద్దేశం. అది దేవుని ప్రధాన ఉద్దేశం. అంటే త్యాగానికి చిహ్నం. నువ్వు త్యాగం చేయాలి, నీ ఇష్టాలను త్యాగం చేయాలి. మీరు అంటుంటారు, నా మనసు చంపుకొని నా బిడ్డ కోసం ఇది చేస్తే ఇంత పని చేశాడా ఈ పవన్ అని వాళ్ళ అమ్మ అందనుకోండి. ఇప్పుడు ఏదన్నా మాట వాడికి పిల్లలు పుట్టిన తర్వాత ఏదన్నా పెళ్ళయిన తర్వాత వేరేగా ప్రవర్తించాడు అనుకోండి, నా మనసు చంపుకొని అనే పదాలు వాడుతూ ఉంటారు. చూసారు చాలా మంది తల్లులు, తండ్రులు, భార్యలు, భర్తలు విడిపోయిన తర్వాత నా మనసు చంపుకొని నీ కోసం ఇలా చేశాను అలా చేశాను అంటారా? అంటే మనసు చంపుకొని అంటే ఆత్మీయ అర్థం, అది శరీర అర్థం వస్తుందా? ఆత్మీయ అర్థం అది. అలాగే ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధులందరూ మెడలో వేసుకొని తిరగండి అని రాశాడు ఇక్కడ. శరీరమును దాని ఇచ్చలతోను అంటే స్వార్థాన్ని చంపమంటున్నాడు. ఒక మాటతో చెప్పాలని ఏం చెప్పమంటున్నాడు? స్వార్థాన్ని చంపేయమంటున్నాడు. మరి ఇది ఆత్మానుసారమైన అర్థము, కంటికి కనబడే సిలువ కాదు ఇది. అర్థమైందా? అంటే కంటికి కనబడే సిలువలో మనము దైవత్వాన్ని చూడటం కాదు, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసేసారు క్రీస్తు యేసు సంబంధులు అనేసాడు. అంటే మనసు చంపుకున్నారంట. తమకు పుట్టే మనసులోని కోరికలను ఏం చేశారంట? చంపుకున్నారంట క్రీస్తు కోసము. మీరు ఆల్రెడీ పిల్లల కోసం చెప్పుకుంటూ ఉంటారు చాలా చాలా సందర్భాల్లో. ఇప్పుడు అదే పని ఇప్పుడు మనం ఏం చేయాలి?
క్రీస్తు కోసం చంపేయాలి కొన్ని ఉద్దేశాలు. అదే సిలువ వేయటం. మరి ఈ పాఠానికి సరిగ్గా సరిపోయిందా? ఇప్పుడు చెప్పండి, నెహెష్తాను వలె సిలువను మార్చగలవా? నువ్వు మార్చిస్తే అది మారిందా? మారదు కదా. అర్థమైందా? యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. అది వానిలో సత్యము లేదు అంటే అర్థం ఏంటి? సిలువ లేదు. ఏం లేదు వానిలో? నేనే సత్యమును అన్నారు కదా. సిలువ అనగానే ఎవరు? క్రీస్తే. క్రీస్తే అంటే సత్యము లేదు అంటే నీలో సిలువ ఉందా? ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. నువ్వు దేన్ని చూపిస్తున్నావు? సిలువని చూపిస్తున్నావు. కానీ నేను నిన్ను చదువుకొనుచు, నిన్ను తెలుసుకొనుచు, చదువుకొనుచున్న క్రీస్తు పత్రికలాగా ఉండాలి అనే మాటను విస్మరించేశాడు. అప్పుడు నీలో ఏమి లేదు? సత్యము లేదు, ఉండదు అన్నాడా? వానిలో సత్యము ఉండదు, లేదు. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లారా, సత్యము లేదు. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38 కూడా చూడండి. సంపూర్ణత వచ్చేస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు. 10:38. మత్తయి 10వ అధ్యాయం 38. తన సిలువ అన్నాడా? నా సిలువ అన్నాడా? ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ అయిపడ్డాడు. ఒక బొమ్మ తయారు చేసుకొని మరి మెడ వేసుకొని పూజ చేస్తూ కొద్దిమంది దానికి ఒక శాలువా కూడా కప్పుతారు కదా. శాలువా ఒకటి కప్పుతారు. ఇది సిలువ బొమ్మ. మరి ఆనాడు నెహుష్టాను వలె మార్చారా? ఆనాడు నెహుష్టాను వలె మార్చి పంపం వేస్తున్నారా? సామాన్య గడ్డీలు కూడా వెలిపిస్తూ ఉంటారు. చూసారా మీరు చాలా చోట్ల. ప్రియమైన దేవుని పిల్లరా, ఏ రూపంలో మీరు చేసుకొనకూడదని స్పష్టంగా దేవుడు చెప్పినప్పుడు ఒక చోట మరొక చోట పర్లేదులే అంటాడు దేవుడు. దేవుడు అదృశ్య రూపి, అదృశ్య స్వరూపంలో ఉన్నాడు ఆయన క్రీస్తు. అర్థమైందా? వచ్చి కొద్దిగా ఖాళీ చేయండి, ఒకవైపు కూర్చోండి. మొత్తం కూడా అనుకున్నాను ఇదే మాట. మళ్ళీ నాకు అనిపించింది నిజమో కాదులని అనుకున్నాను. లక్ష్మి గారు వస్తారు అని పొద్దున్న అనిపించింది నాకు, కానీ లేట్గా వచ్చారు. ఎందుకంటే కూర్చోండి, పర్లేదు కూర్చోండి. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు సిలువ గురించి అసలు ఎంత సాక్ష్యం అంటే, ఎంత ప్రభావం అంటే మనం తినేదాంట్లో క్రీస్తును దూషించిన వారు ఉన్నారు కదా. వాళ్ళు దినదినమున ఆకలి దప్పిక తీర్చుకుంటున్నారంటే ఎవరి దానం? సిలువ దానమే. సిలువ కనుక దాంట్లో పట్టి ఉంచకపోతే అంతే అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. గత పాఠాల్లో విన్నారు మీరు, రుచ్యములు ఎగిరిపోతాయి అంట. ఒక కాలంలో డబ్బులో మహిమ ఎగిరిపోయిందంట, తినే వాటిలో మహిమ ఎగిరిపోయిందంట, రుచ్యములు రుచికరమైనవంతా కంపు పడతాయంట.
మరి మహిమంతట్లో ఎగిరిపోయిందంట. ధనాన్ని నమ్ముకున్న వారు అందరు రొమ్ములు కొట్టుకొని దీనికి సమమైనది ఏది అని ఏడుస్తూ ఉంటారంట. అలాంటి రోజులు రాబోతున్నాయి. అంటే అంతరిక్షంలో శక్తులు కదిలింపబడును. అంటే అంతరిక్షంలో ఉన్న ఆ శిలువ శక్తి ఏమైపోయింది? ఆ శక్తులు కదిలిపోతాయంట. రుచికరమైనవి ఎగిరిపోతాయంట. అంటే దాంట్లో శిలువ తీసేస్తాడు దేవుడు. అంటే మూలం మన శరీరాలన్నీ తన శ్వాసను తన యొద్దకి తిరిగి తీసుకుని నేడల నదులందరూ మరలా అయిపోదు అని అన్నాడు. అంటే మనిషి లోపల లాగినన్ అనే ఒక శిలువ ఆకారంలో ఉన్న ఆ శక్తి గనక దేవుడు లాగేశాడంటే, బయటికి తీసేశాడంటే శరీరం కుప్పకూలిపోయింది, పదార్థాలు కుప్పకూలిపోతాయి, నక్షత్రాలు కుప్పకూలిపోతాయి. ఒకనాడు అది చేయబోతున్నాడు దేవుడు. ఇప్పుడు పెట్టిన వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తారంట? రొమ్ములు కొట్టుకొని ఏడుస్తారంట. అయ్యో 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 అయ్యో, మేము శిలువకు వ్యతిరేకంగా మేము తప్పు చేశామా అని. అలా నేడు క్రైస్తవులుగా ఉండి కూడా వ్యర్థమైన ఆరాధనలో ఉన్నారంట. ప్రతి దినము మేము నీ నామమున మేము ఇది అది చేయలేదా అని అన్నారంట వాళ్ళు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని అన్నారంట. యేసుక్రీస్తు వారు అంటారంట ఆ రోజుల్లో. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగా ఒకనాడు ఒక సందర్భంలో ఇదే పౌలు గారు చెప్తున్నారు ఒక మాట. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ముగించుకుందాం. లక్ష్మి గారు వచ్చారు కాబట్టి కొద్దిగా ఇందాక ముగించబోతున్నాను. ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. 3వ అధ్యాయం 21వ వచనమా? 21 కాదు, 20 18 నుండి చూద్దాం 20 వరకు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎవరి అనేకులు? అన్యులు కాదు. క్రీస్తు నమ్మి కూడా ఎలా ఉన్నారంటే వీళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారంట. శిలువకు అంటే శిలువకు శత్రువులు అంటే ఆనాడు ఇత్తడి సర్పానికి శత్రువులుగా నడిచారా హిజ్కియా కాలానికి? మరి ఈనాడు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారా? అంటే క్రీస్తు శిలువ అనగానే బొమ్మ కాదు. క్రీస్తు శిలువ అంటే బొమ్మ కాదు, అది త్యాగం, త్యాగానికి చిహ్నం. అర్థమైందా? మన శరీరంలో ఉన్న ఇష్టాలు, దురాశలు మొత్తాన్ని మనం శరీరమును అని అన్నాడు. శరీరమును దాని ఇచ్చలతో పాటు దురాశలు శిలువ. నేను క్రీస్తు కూడా శిలువ వేయబడి ఉన్నాను అని అన్నాడు. అనేకులు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. అనేక మారులు చెప్పి ఇప్పుడును వీటిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. ఇప్పుడు చెక్కతో తయారు చేయబడిందో ఇత్తడితో తయారు చేయబడిందో ఒక శిలువ ఉందనుకోండి, అది భూ సంబంధమైనదేనా పదార్థము కాదా? భూ సంబంధమైన పదార్థమే. చాలా చోట్ల మందిరాలు కాల్చేశారు. కాల్చేసినప్పుడు శిలువ బొమ్మ కాలిపోలేదా? కాలిపోయింది. అంటే దేవుడు శిలువ అని రాయించాడంటే ఆ శిలువ ఏంటి? అదృశ్య సంబంధమైనది. ప్రతివాడు తన శిలువ తాను ఎత్తుకొని వెంబడించకపోతే నాకు పాత్రుడు కాదు అని అన్నాడు. అంటే తన శిలువ అనగానే ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిలువ చేయించుకున్న ఆ బొమ్మను తీసుకొచ్చి మెడలో పెట్టుకున్నా దేవుడు సంబరపడిపోడు. నువ్వు మెడలో కాదు వేయాల్సింది, నీ లోపల ఆత్మీయంగా నీ లోపలికి నువ్వు ఆహారంలా తినాలి. దాన్ని పళ్ళతో కాదు, చెవులలో నుంచి వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన శిలువ. శిలువ అనగానే
త్యాగానికి చిహ్నం అది. ఇది మర్చిపోయి మెడలో వేసుకొని బొమ్మలుగా చేసుకొని ఆరాధిస్తూ ఆనాటి నెహెష్టాను వలె ఈనాటి క్రైస్తవులు మార్చినా కూడా అది మారదు. ఎందుకంటే దేవుని ప్రధాన ఉద్దేశం మరుగున పడదు. అర్థమైందా? అదే చెప్తున్నాడు. ఇది ఇలాగే ఉంచండి. ఒక మాట రోమా పత్రికలో ఒక మాట, రోమా పత్రిక 3వ అధ్యాయం మూడవ వచనము. కొందరు అవిశ్వాసులైన ఏమి అంటే నమ్మిన వారిలో 3:3 కొందరు అవిశ్వాసులైన ఏమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోనా అట్లా అనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధిపుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకపోయినడు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొందరు నమ్మిన విశ్వాసుల్లో అవిశ్వాసులుగా ప్రవర్తించినంత మాత్రాన ఏమి అది ఇక్కడ అంటున్నాడు. కొందరు అవిశ్వాసులుగా ఉన్న ఏమి అన్నాడా? ఆ తర్వాత వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాడా అని అడుగుతున్నాడు. అంటే సిలువ అనే దేవుని మాట ఏంటి అని అంటే అది దృశ్య రూపంలో మనం ఇమిడించకూడదు. పదార్థాల్లో సిలువ పెట్టాడనగానే మనకు చూడంగానే అసలు మనం నమ్మిన దేవుడిని నమ్మదగిన దేవుడు ఒకే ఒక్కడు తప్ప ఇంకొక దేవుడు లేడు అని ఒక ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం మనలో ఎలా పెరుగుతుందో చూడండి. అసలు మనలో ఇంకా శక్తి పెరుగుతుంది. ఎంత త్యాగమైనా చేసేద్దాం, నేను ఎంతటి త్యాగంనైనా నేను తెగించేద్దామని అనిపించే అంత రోషం మనలో పుడుతుందా పుట్టలేదా? ఇలాంటి నిజాలు విన్నప్పుడు ధైర్యం పెరుగుతుంది మనలో. ఈ ధైర్యమే మనలో ఒక సిలువ అన్నమాట. తెగించవచ్చును, ఒకడు తెగించవచ్చును అనే మాటలు విన్నారు కదా మీరు. అలా ప్రేమైన దేవుని పిల్లలారా, ఫిలిప్పీ పత్రిక వచ్చేసేయండి. వారు భూ సంబంధమైన వాటి అందే అతిశయపడుచున్నారు, మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. 20వ వచనంలో ఉన్నాము. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును అని అనిపిస్తుంది. అంటే ఈ శరీరంలో సిలువ ఉంది, కానీ దేవుడు ఈ శరీరాన్ని కాదు కదా, ఈ దీన శరీరాన్ని ఏం చేస్తాడు? ఈ దీన శరీరమును ఉన్న ఆ సిలువను, మరి అన్ని కణాలని పట్టి ఉంచిన లామినం అనే ప్రోటీన్ ను కూడా దేవుడు నాశనం చేసేస్తాడా? తీసేస్తాడు. నక్షత్రాలను బిగబెట్టి ఉంచిన ఆ సిలువను కూడా తీసేస్తాడా? తీసేస్తాడు. పదార్థాల్లో ఉన్న పదార్థాలను, అందులో ఉన్న సిలువను కూడా తీసేస్తాడా? తీసేస్తాడు. ఎందుకు? ఇంకా చావు లేనిదిగా మార్చేయబోతున్నాడు కాబట్టి దృశ్యమైనవి మనకి ఎలా ఉండాలి? అదృశ్యమైన వాటి వైపు మనల్ని తీసుకెళ్లాలి తప్ప యూజ్ అండ్ త్రో అంటే వాడుకొని వదిలేసి ఒక డిస్పోజల్ గ్లాస్ లాంటిదే తప్ప మనం పర్మనెంట్ గా పదార్థాల మీద మనసు
ఉంచకూడదు. అర్థమైనప్పుడు నెహుష్తాను వలె నీవు సిలువను మార్చగలవా? మార్చలేవు. నువ్వు మార్చాలనుకుంటే నువ్వు అబద్ధికుడు అయిపోతావు. నీలో సత్యము ఉండదు.